श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। नारायणम् नमस्कृत्य नरम् चैव नरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरयेत्। ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు చాలా శుభకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి ఆరంభం చేస్తున్నాము. శ్రీమద్ భగవద్గీతను శంకర భాష్యంతో సహా అధ్యయనము చేయుట. భగవద్గీత మన హిందూ తత్వశాస్త్రము యొక్క సారభూతమైనటువంటి గ్రంథము. ప్రతి 18 అధ్యాయాలు ఉంటాయి. భగవద్గీత అది సముద్రంలో పయనించే నావికులకు ఈ దీపస్తంభం ఉంటుంది చూడండి, లైట్ హౌస్ అంటారు. అది ఎలాగో ఈ సంసార సముద్రంలో పయనించే ప్రాణులకు అంటే మనకి ఆ దీపస్తంభము వంటిది. మనకు చక్కగా దిశానిర్దేశం చేసి మనం జీవితంలో ఈ విధంగా అడుగు ముందుకు వేయాలి అని మనకి దారి చూపించటంలో భగవద్గీతను మించిన గ్రంథం మరొకటి కానరాదు. చాలా చిన్న టెక్స్ట్. దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశము కేవలము 650 శ్లోకాలకి పరిమితమై ఉంటుంది. ఒక 50 శ్లోకాలు ఇతర అర్జునుడు పలికిన మాటలు, సంజయుడి మాటలు ఇవన్నీ తీసేస్తే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు 650 సరళమైన శ్లోకాల్లో ఉన్నది. ఈ 650 శ్లోకాల్లో మానవ జీవితము యొక్క పూర్ణమైన అధ్యయనము మీకు లభిస్తుంది. ఇంత చక్కటి ఆర్గనైజ్డ్గా వేదాంత శాస్త్రము యొక్క సారాన్నంతని కూడా తీసుకొచ్చి దానిని నిత్య జీవితానికి జోడించి ఆ రకంగా ప్రాక్టికల్ వేదాంత అంటారు, దాన్ని అనుభవ వేదాంతము, అనుష్ఠాన వేదాంతము అని కూడా అంటారు. ఆ విధంగా దాన్ని తయారు చేసినటువంటి సందర్భం భగవద్గీత తప్ప ఇంకెక్కడా మీకు కానరాదు. అసలు సంస్కృత సాహిత్యంలో గీత అనే పదంతో అనేక గ్రంథాలు ఉన్నాయి. రామగీత, శివగీత, గురుగీత, దత్తాత్రేయ గీత, ఉద్ధవ గీత, కండు గీత, పరాశర గీత. వాట్ ఈస్ నాట్ దేర్? ఆల్ కైండ్స్ ఆఫ్ గీతాస్ ఆర్ దేర్. కానీ గీత అంటే భగవద్గీతే. అంతటి ప్రాముఖ్యము మనకి ఆ గ్రంథానికి ఉన్నట్టుగా స్పష్టమవుతూ ఉంటుంది. భగవద్గీత మహాత్మా గాంధీ గారు చోట అంటారు, నాకు జీవితంలో ఎటువంటి సందేహం వచ్చినా ఏం చేయాలి, ఇప్పుడు ఎలాగ దీన్ని ఈ కష్టాన్ని ఎదుర్కోవాలి అనేటువంటి ధర్మ సంకటము అంటారు. అటువంటి పరిస్థితి ఎదురైనా నేను భగవద్గీతకి రిఫరెన్స్ చేసుకుని ఆ భగవద్గీతలో నాకు లభించినటువంటి ఏ ప్రేరణ కలదో దాని ప్రకారంగా నేను ముందుకు అడుగు వేసేవాడిని అని ఆయన ఓ సందర్భంలో అంటారు. సో దాన్ని బట్టి చాలా ప్రాక్టికల్ వేదాంత అని చెప్పడం కోసం చెప్పాను. స్వాతంత్ర్య సంగ్రామం నడిపిన మహాత్మునికి గీత ప్రేరణనిచ్చింది అంటే మన జీవితం కూడా ఒక సంగ్రామమే కనుక, ఇది ఒక యుద్ధము వంటిదే కనుక ఈ యుద్ధంలో మనం ఎప్పటికప్పుడు ప్రేరణని గీత నుంచి మనం తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. నేను చాలా ఇంప్రెస్ అయినటువంటి స్టేట్మెంట్ ఒకటి, అమెరికన్ పోయెట్ థోరో అనే ఆయన, ఎమర్సన్కి శిష్యుడు ఆయన రాసిన స్టేట్మెంట్ నేను చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. సో నాకు సందర్భం వచ్చినప్పుడల్లా ఐ ట్రై టు షేర్ ఇట్ విత్ స్టూడెంట్స్. ఆయన అంటారు, ఇన్ ది మార్నింగ్ ఐ బేద్ మై ఇంటలెక్ట్ ఇన్ ది స్టూపెండస్ అండ్ కాస్మాగనల్ ఫిలాసఫీ ఆఫ్ ది భగవద్గీత, సిన్స్ హూస్ కంపోజిషన్ ఇయర్స్ హ్యావ్ ఇలాప్స్డ్ అండ్ ఇన్ కంపారిజన్ విత్ విచ్ అవర్ మోడర్న్ వరల్డ్ and its literature seem puny and trivial. ఎంత అద్భుతంగా మాట్లాడాడో చూడండి. ఆయనకోసారి థోరో ఈజిప్ట్ వెళ్ళి, కైరో వెళ్ళి అక్కడ పిరమిడ్స్ చూపిస్తారు. ఆయనకి చూపించి హౌ మచ్ అడ్మిరబుల్ దే ఆర్ అని అడిగితే ఆయన అంటారు, హౌ మచ్ మోర్ అడ్మిరబుల్ ద భగవద్గీత దెన్ ఆల్ ది రూయిన్స్ ఆఫ్ ది ఈస్ట్ అని అంటాడు. ఆయనకి పిరమిడ్స్ చూపిస్తే దాని శోభని తిలకిస్తూనే భగవద్గీతను గుర్తు చేసుకుని, మీరు ఈస్ట్ ఓరియంటల్ అంటూ ఉంటారు, ఈస్ట్ ప్రాంతం, ఈస్ట్ కేసు ఈస్ట్ అంటే ఇక్కడ రూయిన్స్ ఉంటాయి, పిరమిడ్స్ ఉంటాయి, లేకపోతే తాజ్మహల్ ఉంటుంది,
అని అంతటితో సరిపెట్టుకుంటున్నారు. అది చాలా పొరపాటు. అది ఈస్ట్ అంటే భగవద్గీతే మొట్టమొదట మీరు గుర్తించదగినటువంటిది. అదే మనకి మానవ సమాజానికి అంతకీ కూడా, మానవాళికి అంతకీ కూడా ఈస్ట్ నుంచి వచ్చేటువంటి గొప్ప ట్రెషర్, నిధి ఏమంటే అదే భగవద్గీత అని ఆయన అంటూ ఉండేవారు. మన భారత ప్రభుత్వం తాజ్మహల్ని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ భగవద్గీతని పాపులరైజ్ చేయడానికి ప్రయత్నం చేయదు. తాజ్మహల్ అంటే సెక్యులర్లో పడుతుంది, గీత అంటే నాన్ సెక్యులర్ అని వాళ్ళకి అదో భ్రాంతి. ది సోకాల్డ్ అలాంటి భ్రాంతి సెక్యులరిజం ప్రాబ్లం ఇట్ ఈస్. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో అన్నారు భగవద్గీతని అందరూ చదువుకోవాలి మతంతో సంబంధం లేకుండా అని. పాప ఆయన అనేవారు. ఎనీవే, సో చాలా గొప్ప గ్రంథము, మీకు అందరికీ తెలుసున్న విషయమే. ఆ గ్రంథం యొక్క పేరును ఒకసారి మీరు గమనించాల్సి ఉంటుంది. శ్రీమద్ భగవద్గీత. శ్రీమత్, శ్రీ అంటే శోభ, శ్రీమత్ అంటే శోభాయుక్తమైన భగవద్గీత. శ్రీ అంటే సంపద. సో రిచ్ హెరిటేజ్ ఆఫ్ ఫిలాసఫీ, ద రిచ్ వెల్త్ ఆఫ్ ఫిలాసఫీ దాంట్లో ఉంది కనుక, జీవితానికి ఉపయోగించేటువంటి చక్కటి ఉపదేశం దాంట్లో ఉంది కనుక అది సంపద, అదో పెద్ద సంపద. ఆ సంపద దాంట్లో ఉంది కనుక దానికి శ్రీమత్ అని అంటూ ఉంటాం. శ్రీ కలది అని. మామూలుగా శ్రీ అని ఒక మర్యాద కోసం అన్నట్టుగా అని కూడా మీరు అనుకోవచ్చు. ఎనీవే, శ్రీమత్ భగవద్గీత. ఈ భగవద్గీత అనే పదము సమాస పదం అంట. సంస్కృతంలో సమాస పదాలు ఉంటాయి, కాంపౌండ్ వర్డ్స్. సో ఆ సమాసమును 2-3 రకాలుగా మనం విడదీసేందుకు అవకాశం ఉంటుంది. ఆ భాషలో ఆ రకమైన గ్లోరీ ఉన్నది, ఆ వెరైటీ ఉంది సంస్కృత భాషలో. సో భగవతా గీత తృతీయ తత్పురుష, భగవతః గీత షష్ఠీ తత్పురుష, భగవతీ గీత కర్మధారయ సమాసం. ఇలా 3 రకాలుగా దాన్ని మనం విడతీయచ్చు. ఈ భగవద్గీత, గీత అంటే గానము. గానము అంటే శ్రీకృష్ణుడు మామూలుగా ఈ సినిమాల్లోనూ అక్కడ చూపించినట్టుగా అలా పాటలు పాడాడని ఘంటసాల గారు పాడినట్టుగా అనేమే అభిప్రాయం కాదు. అలా ఎక్కడ కుదురుతుంది? ఉపదేశం అలా ఉంటుందండి. ఏదైనా ఉపదేశం మనం మాట్లాడుకునే భాషలో ఉంటుంది, కానీ చెప్పేవాడికి వినేవాడికి మాతృభాష ఏదో దాంట్లో ఉంటుంది, సరళమైన భాషలో అర్థమయ్యే భాషలో ఉంటుంది. కానీ ఉపదేశం దగ్గర ఇదేం అకాడమిక్ ఉపన్యాసం కాదు కదా, ఉపదేశం కదా. కాబట్టి ఉపదేశంలో సంగీతాలు ఇవి ఉండవు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా అర్జునునకు మామూలుగా మాట్లాడుకునే భాషలోనే ఉపదేశం చేశారు, ఆయన బోధించారు. కానీ వ్యాస మహర్షి ఆ బోధనంతని కూడా సంగ్రహించి దానిని అనుష్టుప్ ఛందంలో కూర్చి మనకు అందజేశారు. అది ప్రోస్ చదివినట్టు కాకుండా ఒక వెర్స్ చదివినట్టుగా కొద్దిపాటి స్వరంతో లలితంగా దాన్ని ఉచ్చరించి పఠించే అవకాశం ఉన్నది. అందువల్ల దానికి గీత అని పేరు వచ్చింది. అయితే ఈ గీతని బోధించినది ఎవరు అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే కొంతమంది వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి ఆ వస్తువుని స్వీకరిస్తారు. ఫలానా వారు బోధించారు అంటే దాని మీద వారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఈ ఉపదేశాన్ని బోధించిన వారు అంటే ఈ గానం చేసింది సాక్షాత్తు శ్రీ భగవానుడే. భగవానుడే శ్రీకృష్ణ రూపంగా అవతరించి ఆయన అర్జునులకు బోధించినాడు. కాబట్టి బోధించినవాడు సాక్షాత్తు అవతారమే, కృష్ణావతారమే బోధించినది అని ఎప్పుడైతే అన్నారో సహజంగా భక్తుని యొక్క మనస్సు దాని వైపు తేలికగా ఆకర్షింపు. కాబట్టి భగవంతునిచే గానము చేయబడినది లేక ఉపదేశించబడినది గనుక భగవద్గీత. అయితే వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చి ఊరుకుంటే సరిపడదు. దాంట్లో బోధించబడిన విషయ వస్తువేమిటో కూడా చూసుకోవాలి. వ్యక్తి ఇంపార్టెన్స్ ఉన్నా నిజం చెప్పాలంటే వ్యక్తి కంటే తత్వానికి ఎక్కువ విలువ ఇవ్వటం న్యాయం. మన హిందూ సమాజంలో వ్యక్తి కంటే తత్వానికి ఎక్కువ విలువ ఇస్తూ ఉండేవారు ఒకప్పుడు. అలా ఉండేది సమాజం. తత్వ ఆరాధకులుగా ఉండేవారు, వ్యక్తి ఆరాధకులుగా ఉండేవారు కాదు. వ్యక్తి అనేవాడు తత్వాన్ని బట్టి విలువని పొందేవాడే గాని వ్యక్తిని బట్టి తత్వానికి విలువ రావడం అనేటువంటి స్థితి ఎప్పుడూ ఉండేది కాదు. అది యోగ్యమైన స్థితి కాదు. అది ఆ స్థితి కొంచెం తరువాతి కాలంలో ఉందేమో అని అనిపిస్తుంది. ఉందని అలా సోషల్ ఫిలాసఫర్స్ అలా అంటూ ఉంటారు.
అంబేద్కర్ మొదలైన వాళ్ళు కూడా అలా చెప్పారు. సోషల్ ఫిలాసఫర్స్ దే సెడ్ దిస్ ట్రెండ్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ ట్రెండ్ అని వర్ణిస్తారు. ఆ వ్యక్తి పేరు లోకంలో బాగా బహుళ ప్రచారానికి వస్తుంది. ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా ఆయన చెప్పింది ఏమి ఉండదు. ఊరికే ఏదో పై మాటలు రెండు ఉన్నా వాటినే పట్టుకు వేలాడుతూ ఉండటం, అది అది బుద్ధిమంతుల యొక్క లక్షణం కాదు. కాబట్టి బోధించినవాడు శ్రీకృష్ణుడే అయినా బోధించిన విషయమేమి అన్నదానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి. శ్రీకృష్ణుడు బోధించాడు అని చెప్పి ఏదో పై మాటలు రెండు మాటలు అనుకుని కూర్చుంటే దానివల్ల వికాసం ఎక్కడి నుంచి వస్తుంది? సో శ్రీకృష్ణుడు బోధించాడు, సరే ఏమిటి బోధించాడు? వాట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ అంటే భగవతః గీత. షష్ఠి కర్మణి షష్ఠి. సబ్జెక్ట్ మ్యాటర్ కూడా భగవానుడే, అంటే భగవంతుని స్వరూపమేయ్యది. స్వరూపం ఏమిటి అని అది సబ్జెక్ట్ మ్యాటర్. అంటే మరి భగవానుడి స్వరూపం ఏమిటో చెప్పి ప్రయత్నంలో మీరు అనుష్ఠాన వేదాంతం అన్నారు కదా, మన జీవితానికి సంబంధించిందన్నారు కదా, మరి భగవానుడి గురించి చెప్తే మన జీవితానికి సంబంధించిన ఉపదేశం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అలా కాదు. భగవానుడిలో జగత్తు జీవుడు కూడా అంతర్భాగములుగానే ఉంటారు. భగవానునకు బాహ్యమునందు ఉండరు. భగవానుని స్వరూపంలో భాగంగా జగత్తు ఉంటుంది, భగవానుని స్వరూపంలోనే భాగంగా జీవుడు కూడా ఉంటాడు. జీవుడు అంటే సాధకుడు, వ్యక్తి. కాబట్టి వ్యక్తి జగత్తు ఈ రెండింటినీ నియంత్రిస్తూ ఉండేటువంటి దట్ కాస్మిక్ పవర్, యూనివర్సల్ పవర్ అంటారే, ఆ విశ్వశక్తి, దానికే భగవానుడు అని పేరు. సో ఆ తత్వము, ఈ మూడు అంశములను చాలా కూలంకషంగా పరిశీలించే గ్రంథము కనుక దీనికి భగవద్గీత అని పేరు. ఇది షష్ఠీ తత్పురుష సమాసంలో అలా చెప్తారు. తర్వాత ఈ సాధకులకు అంటే వేదాంతమును అధ్యయనం చేసి జీవితంలో మోక్షము అనే పురుషార్థాన్ని ఎవరైతే పర్సూ చేస్తూ ఉంటారో అటువంటి సాధకులకు ఈ ఉపదేశము చాలా ఆదరణీయమైన ఉపదేశము, చాలా పూజనీయమైన ఉపదేశము. దీని యందు వాళ్ళకి చాలా ప్రేమ, చాలా ఆదరము ఉంటుంది. సో భగవతీ గీత, కర్మధారయ సమాసం. గీత అంటే ఉపదేశము. ఎటువంటి ఉపదేశము? భగవతీ గీత, పూజనీయమైన ఉపదేశము. మనం తప్పక పూజించి సమాదరించి దాన్ని మనం తెలుసుకుని జీవితంలో అనుష్ఠించదగ్గది, చాలా ప్రధానమైనది, పవిత్రమైనది, పూజనీయమైనది. భగవతి అంటే అర్థం, ఆ పదానికి అర్థం అది. అటువంటి ఉపదేశము అనే కర్మధారయ సమాసం చెప్పినట్లయితే భగవతీ గీత, భగవద్గీత. సో ఈ విధంగా మూడు రకాలుగా ఆ పదాన్ని, ఆ సమాస పదాన్ని వ్యాఖ్యానం చేస్తాను. భగవద్గీత ఇందాక నేను మీకు మనవి చేశాను, దీపస్తంభము వంటిది జీవిత నావకి. సంసారం అనే సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండే ఈ జీవితం అనే నావకి గీత దీపస్తంభము వంటిది. ఈ భగవద్గీత మహాభారతం అనేటువంటి ఒక విస్తారమైనటువంటి గ్రంథంలో ఇతిహాసం, అది హిస్టారిక్ టెక్స్ట్. సో దాంట్లో చాలా పెద్ద టెక్స్ట్, అది లక్ష శ్లోకాలతో కూడిన టెక్స్ట్. దాంట్లో మధ్యలో నెక్లెస్కి మధ్యలో నాయకమణి అంటారే, ఆ విధంగా పెండెంట్ అంటారు, అలా ఉన్నట్టుగా ఈ గీత ప్రకాశిస్తోంది. ఈ గీత అనే దీపస్తంభానికి ఒకవైపున 6 పర్వాలుంటే ఇంకొక వైపున 12 పర్వాలు ఉన్నాయి. మహాభారతం 18 పర్వములు. వాల్యూమ్ వైజ్ సెంటర్, పర్వాల వైజ్ సెంటర్ కాదు, ఎగ్జాక్ట్ సెంటర్ అనే అభిప్రాయం కాదు. సో గీతకి ఒకవైపు 6 పర్వాలు, ఇంకొక వైపు 12 పర్వాలు ఉన్నాయి. ఈ మధ్యలో భీష్మ పర్వంలో భగవద్గీత మనకి లభిస్తూ ఉంటుంది. తర్వాత ఈ గీత ఉపదేశించిన స్థానం కూడా అక్కడ కూడా అది దీపస్తంభంలాగే ఉంటుంది. సేనయోరుభయోర్ మధ్య అని మనం చూడబోతున్నాం. 2 సేనల మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన సందర్భంలో ఆ కృష్ణార్జునులకి ఒకవైపున 11 అక్షౌహిణీలు, ఇంకొక వైపున 7 అక్షౌహిణీలు సైన్యం ఉంటుంది. మొత్తం 18 అక్షౌహిణీల సైన్యం మధ్యలో ఈ ఉపదేశం చేయబడింది. సో తర్వాత ఈ ఉపదేశం చేసిన ఆయన గృహస్థు. కాబట్టి గృహస్థులకు
సంసారంలో ఉండి జీవితాన్ని గడిపే వారికి ఇది రెలవెంట్ గా వాళ్ళకి సంబంధించింది అయ్యి ఉంటుంది. సన్యాసులు లేకపోతే సర్వసంగ పరిత్యాగులు ఉపదేశం చేశారనుకోండి, ఏదో గృహస్థులకి సంబంధం లేని మాటలు కూడా కొన్ని దొరలవచ్చు, కానీ ఇది అలా కాదు. తర్వాత ఉపదేశాన్ని పొందిన శిష్యుడున్నాడు, ఆయన కూడా గృహస్థే. కాబట్టి ఇది గృహస్థులకు అంటే గృహస్థులు అంటే వివాహితులు అనే అభిప్రాయం కాదు. జీవితంలో ప్రవేశించి జీవితంలో ఒక అచీవ్మెంట్, ఒక కష్టపడి ధనాన్ని సంపాదించి విద్యను సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ సమాజానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఆ విధంగా జీవిత సంగ్రామంలో నిలబడి పోరాడుతున్నటువంటి ఏ వ్యక్తులు ఉంటారో, అంటే మీ వంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం చెప్పారు ఈ ఉపదేశం. ఇది సన్యాసుల కోసం చెప్పిన ఉపదేశం కాదు. సో ఇది జీవితంలో కష్టపడుతూ ధనాన్ని సంపాదిస్తూ ధనాన్ని ఖర్చు పెడుతూ, సంపాదించడానికి కష్టపడాలి, ఖర్చు పెట్టడానికి కూడా కష్టపడాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అలాగే అనేక సంబంధాలు, మానవీయ సంబంధములు, రిలేషన్షిప్స్ ను నిర్మాణం చేసుకుని ఆ నిర్మాణం చేసిన రిలేషన్షిప్స్ ని వాటిని పరిరక్షించుకుంటూ వాటిల్లో వచ్చే కష్ట నష్టాలన్నింటినీ అనుభవిస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ రాగద్వేషాలని తోటి కుస్తీ పడుతూ ఈ విధంగా జీవితం అనే ఒక సంగ్రామము, ఆ సంగ్రామంలో దాని నుంచి పారిపోవడం కాకుండా ఆ సంగ్రామంలో నిలబడి కుస్తీ యుద్ధం చేస్తున్నటువంటి వీరులు ఎవరైతే ఉంటారో అంటే మీరందరూ వారి కోసం చేసిన ఉపదేశం, గృహస్థు కోసం చేసిన ఉపదేశం. స్వామి వివేకానంద బాగా పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి ఇది పలాయనవాదమనో ఏదో అనుకున్నారు, పలాయనవాదం కాదు. సో మీరు మీ జీవితంలో మీరు చేస్తున్నటువంటి ఘర్షణలో కొంత తేలికతనాన్ని అనుభవించడానికి ఉపయోగించేటువంటి ఉపదేశం, చాలా రెలవెంట్ ఉపదేశం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ప్రార్థన అక్కడ అంతర్హితంగా ఉంది, దాగి ఉంది, కొంచెం గమనిస్తే బయటపడుతుంది. ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభించాం కదా. ధృతరాష్ట్రుడు అంటే ఒక క్యారెక్టర్, ఒక ఆయన పెద్ద ఆయన, ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ధృతరాష్ట్రుడు అని పేరు మీకు తెలుసు. కానీ ధృతం రాష్ట్రం ఏన సహా, రాష్ట్రం అంటే విశ్వం, ఈ విశ్వమునంతను ధరించి ఉన్నవాడు ఎవరు చెప్పండి? విశ్వానంతని ధరించి ఉన్నవాడు భగవానుడు, ఈశ్వరుడు. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు. అది పరమేశ్వరుడు అన్నదానికి నిర్వచనం అది. సో పరమేశ్వరుడు అంటే తన నుండి ఈ జగత్తును విలయింపజేసి తన యందే ఈ జగత్తుకు మనుగడను అనుగ్రహిస్తూ మళ్ళీ ప్రళయకాలంలో తనలోకి విలీనం చేసుకునేవాడు పరమేశ్వరుడు. కాబట్టి ఈ జగత్తును నిలబెట్టినది ఈశ్వరుడు. నిలబెట్టడం అని ధృత అనే పదానికి అర్థం అది. నిలబెట్టడము అంటే ఇప్పుడు ఒక కాలేజీలో విద్యార్థి చదవాలనుకోండి, ఆ సంవత్సరానికి 30,000 ఖర్చు అవుతుందనుకోండి, అతని దగ్గర ఆ ధనము లేదనుకోండి, ఎవరో పుణ్యాత్ములు ఆ 30,000 అతనికి ఇచ్చేసి నువ్వు చదువుకోవని చెప్తాడు. అతను సంవత్సరం పొడుగునా కాలేజీలో ఉండి చదువుకుని డిగ్రీ సంపాదించుకుని బయటకు వస్తాడు. అతను ఏమంటాడంటే నన్ను కాలేజీలో నిలబెట్టినది ఆయన అని అంటాడు. సో నిలబెట్టడము అంటే అగో అలాంటి అర్థం. తర్వాత మీరు ఒక చోట ఒక సంవత్సర కాలం ఉన్నారనుకోండి, ఎవరో ఆ సంవత్సర కాలము మీకు కావలసిన ఆహారాన్ని ఇతరములైన సౌకర్యములను చేసి మీకు సుఖాన్ని కలిగించారనుకోండి, దాని పేరు నిలబెట్టుట. సో ఆ విధంగా మొత్తం విశ్వమునంతకు స్థితిని అంటే మనుగడను అనుగ్రహిస్తూ విశ్వమును నిలబెట్టేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయనకి ధృతరాష్ట్రుడు అని పేరు. కానీ టెక్స్టులో అర్థం అలా చెప్పబోవట్లేదు. ఊరికే ధృతరాష్ట్ర అనగానే మనకి కథలో భాగంగా ఉండే క్యారెక్టరే వస్తాడు. బట్ ఎట్ ది సేమ్ టైం ధ్వని అంటారు దీన్ని, ఇంప్లాయిడ్ మీనింగ్. సో ఏ హిడెన్ మీనింగ్ ఇస్తే ఆ హిడెన్ మీనింగ్ లో ఈశ్వరుడు స్మరింపబడినాడు. కాబట్టి ప్రార్థన అయిపోయింది అక్కడికి. ధృతరాష్ట్ర ఉవాచ. భాష్యకారులు ఉపోద్ఘాతం ఇస్తారు, సంబంధ గ్రంథము అని అంటారు. అంటే ఇంతవరకు జరిగిన మహాభారతంలో భాగం కదా ఇది. మహాభారతంలో ఇంతవరకు జరిగిన విషయం ఏమిటి,
ఈ వేదాంత శాస్త్రానికి మానవుడు యొక్క పురుషార్థము, జీవిత లక్ష్యమునికి పురుషార్థము అని పేరు. ఆ పురుషార్థమునకు ఈ గ్రంథంలో బోధించే విషయాలకి మధ్యన ఉండేటువంటి కనెక్షన్ ఏమిటి, ఇలాంటి సంబంధాలన్నింటినీ ఆయన వివరించి అప్పుడు ఆ శ్లోకాలకి వివరణాన్ని ఇవ్వబోతారు. సో ఆ పార్ట్కి సంబంధ గ్రంథము అని పేరు. అది మనం జాగ్రత్తగా చదివితే అనేక అంశాలు గీతకి సంబంధించి జనరల్ ఇన్ఫర్మేషన్, చాలా గొప్ప విషయాలు దాంట్లో వస్తాయి. శంకరుని సంబంధ గ్రంథము చాలా ఉత్కృష్టమైనదిగా విద్వాంసులు పరిగణిస్తూ ఉంటారు. సో ఆ సంబంధ గ్రంథాన్ని కూడా మనం ఆరంభం చేద్దాం. ఆయన ఒక ప్రార్థనా శ్లోకాన్ని చేస్తున్నారు. ఈ ప్రార్థనా శ్లోకం ఆయన స్వంతం కాదు. చిత్రం ఏంటంటే ఇది విష్ణు పురాణంలో శ్లోకం. ఆయన ఆ శ్లోకాన్ని అక్కడ పెట్టి దాన్నే ప్రార్థనగా వాడుకుంటున్నారు. సాధారణంగా భాష్యాల్లో ముందు ఆయన తనంత తనే ఒక ప్రార్థనని చేస్తారు, ఏదో ప్రోజ్ రూపంగానో లేకపోతే ఓ చిన్న మాట, ఓ మంత్రమో ఏదో అంటారు. కానీ ఈ సందర్భంలో మటుకు విష్ణు పురాణాంతర్గతమైన ఒక శ్లోకాన్ని స్మరించి తద్వారా ప్రార్థన చేస్తున్నారు. చాలా మంచి శ్లోకం, అందాము. ఓం నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఈ శ్లోకము వ్యష్టిని సమష్టితో కలిపేటువంటి శ్లోకం. చాలా చక్కటి శ్లోకం. వ్యష్టికి సమష్టికి మధ్యన ఒక బ్రిడ్జిని నిర్మాణం చేసినటువంటి అద్భుతమైన శ్లోకం. వ్యష్టి అంటే మనిషి, వ్యక్తి. మనిషి ఎక్కడ ఉన్నాడు? భూమండలం మీద ఉన్నాడు. మేదిని, భూమండలం మీద ఉన్నాం మనం. అంచేతనే మనం చెప్పే సృష్టికి సెంట్రల్ పాయింట్ భూమండలం. ఎందుకంటే మనం ఈ విశ్వంలో ఉన్నాము. విశ్వంలో ఏవేవో ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి, బ్లాక్ హోల్స్ ఉన్నాయి, సూపర్ నోవాస్ ఉన్నాయి, 190 ఉన్నాయి. ఎన్నున్నా మన మటుక్కి మనం ఉన్న భూగోళము నుంచి ఎవ్రీథింగ్ స్టార్ట్స్. ఐ ఆమ్ ది సెంట్రల్ పాయింట్. సో నేను నివాసం చేసే మేదిని భూమి. ఈ భూమి ఎట్టిది? సప్తద్వీప, 7 ఖండములు కలది. ద్వీపము అంటే ఖండము. ఏమిటి 7 ఖండాలు? ఆసియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, 3 సందేహం లేని ఖండాలు. ఆస్ట్రేలియా ఒకటి జత చేయండి, 4. ఇప్పుడు 7 చేయాలి మీరు. 5 లెక్క కాదు. అమెరికా అంతా కలిపి ఒకటి వేయండి, 5. ఆర్కిటిక్ ఒకటి, అంటార్కిటిక్ ఒకటి, 7. ఇది ఒక లెక్క. ఇలా కాకుండా మీరు ఇంకేదైనా లెక్క చేయాలనుకుంటే చేయొచ్చు. మొత్తానికి సప్తద్వీపాచ మేదిరి. ఆ 7 ఎక్కడో పురాణంలో, విష్ణు పురాణంలో లిస్ట్ ఇచ్చారు. మనకి అంత పెద్ద, నేను చెప్పిన మోరార్లెస్ సరిపడుతుంది, క్లీన్ ఎనఫ్. సో 7 ఖండములతో కూడిన భూమి. చూడండి వాళ్ళు ఎంత ఆలోచన చేశారో చూడండి. పాపం ఏదో పెర్ఫెక్ట్ జాగ్రఫీ ఉందని, సర్వే మ్యాప్స్ ఉన్నాయని నేను అన్నాను. కానీ ఆ మహర్షి, వ్యాస మహర్షి, somehow he got an idea of the whole universe in some fashion or the other. సప్తద్వీపాచ మేదిని, 7 ద్వీపములతో కూడిన భూమండలం. చాలా విశాలమైన దృక్పథం. కేవలం మేము మా వాళ్ళు అన్నట్టు కాకుండా విశాలమైన దృక్పథంతో మాట్లాడతాం. సో ఈ మనిషి నివసిస్తున్న భూగోళము 7 ద్వీపములతో కూడిన భూగోళము. అంటే మొత్తం విశ్వం, మొత్తం భూమండలంలో ఉండే ప్రాణులన్నింటినీ సంగ్రహం చేశారు. ఈ మనిషి ఎక్కడైనా ఉండొచ్చు. ఇండియాలోనే ఉండాలని ఏం లేదు, మన ఊళ్ళోనే ఉండాలని ఏం లేదు. ఎక్కడున్నా అక్కడ మనిషి. సప్తద్వీపాచ మేదిని. నౌ ఈ భూమి అయితే, ఈ భూమి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లోకాస్. దీన్ని లోకము అని అంటారు. లోకము అంటే ప్రాణులు నివాసము చేసే స్థానము, దానికి లోకము అని పేరు. భూమి లోకమే కదా, అంచేతనే భూలోకము. అయితే భూలోకం ఒక్కటే కాదు, ఇంకా కొన్ని లోకాలు కూడా ఉన్నాయి. 7 అప్ అంటారు. ఈ భూమితో కలిపి మొత్తం 7 అప్. ఏవో కొన్ని డౌన్ కూడా ఉంటాయి. సో ఈ 7 అప్ ఏమిటి? భూహు అంటే భూమి, భువః, సువః, జనః, తపః, మహః, సత్యం. 7 అప్.
ఇంకా డౌన్ కూడా వేసుకోవచ్చు. అతల, వితల, సుతల, తలాతల, పాతాల ఎట్సెట్రా ఎట్సెట్రా. మొత్తానికి మీరు డౌన్ అప్ అంటే సమ్ రిలేటివ్ కౌంట్. ఈ అతల, వితల, సుతల జనరల్ గా మీకు క్యాల్కులేషన్లోకి రావు. వీ డోంట్ కౌంట్. ఎక్కడో చోట ఎవరైనా చెప్తే చెప్పచ్చు, కానీ మీకు వేదాంతంలో ఉపనిషత్తుల్లో 3 లోకాలు అంటారు. భూహు, భువః, సువః, అంతే. ముల్లోకములు చాలది. ఇమే లోకాః, ఈ లోకములు. బహువచనం. బహువచనం అంటే 3. సో ముల్లోకములు. ముల్లోకాల్లో భూమి ఒకటి. అది అండాకారంగా ఉంటుంది, కోడిగుడ్డు ఆకారంగా ఉంటుంది అని మోడర్న్ సైంటిస్టులు కూడా అలాగే చెప్తారు. ఇప్పుడు ఈ అటామిక్ స్ట్రక్చర్లో స్పెరికల్ గా ఉంటున్నాయి ఈ ఆర్బిట్స్ అంటారు. ఈ ఆర్బిట్స్ స్పెరికల్ గా ఉంటాయని చెప్పాడు బోర్. అయితే బోర్ ఆ మాట అన్న సంవత్సరానికే సోమర్ ఫీల్డ్ అని ఇంకో సైంటిస్ట్ వచ్చి ఈ సిమెట్రీ మీకు పెర్ఫెక్ట్ గా కుదరాలంటే ఈ స్పెరికల్ పనికిరాదు, ఎలిప్టికల్ గా ఉండాలి. గుడ్డు షేప్ లో ఉంటేనే సిమెట్రీ. స్పెరికల్ షేప్ కంటే ఎలిప్టికల్ షేప్ ఈజ్ ఎ బెటర్ షేప్. ఎందుకంటే స్పియర్ కి ఒక్కటే ఫోకస్ ఉంటుంది, ఫోకల్ పాయింట్ సెంటర్. whereas ellipse has 2 foci. సో 2 ఫోకల్ పాయింట్లు ఉంటే ది ఫ్లెక్సిబిలిటీ ఈజ్ బెటర్ అండ్ సో స్టెబిలిటీ ఈజ్ బెటర్. therefore a system is more stable in elliptical shape than in spherical shape. అని కోడిగుడ్డు చూడండి. కోడిగుడ్డును మీరు కరెక్ట్ షేప్ లో హ్యాండిల్ చేస్తే అది అంత గమ్ముని పగలదు. దాన్ని పగలగొట్టాలంటే కూడా దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. చాలా తేలిగ్గా టక్కుమని పగులుతుంది, కరెక్ట్ గా పగులుతుంది. అవి సైకిల్ కట్టేసి పట్టుకుపోతూ ఉంటాడు. ఆ రోడ్లో, బంపీ రోడ్లో కూడా ఏమీ అవ్వదు, దే ఆర్ స్టేబుల్. ఆ ఎలిప్టికల్ షేప్ లో ఆ గ్లోరీ ఉంది. సో ఎనీవే మన వాళ్ళు ఎలిప్టికల్ షేప్ లో భావన చేశారు బ్రహ్మాండాన్ని. అంచేతనే దానికి బ్రహ్మాండము అని అండ శబ్దాన్ని కూడా జోడించారు. సో ఈ ముల్లోకములు విశ్వమునందు గలవు. ఆ విశ్వము అండాకారంగా ఉంటుంది కనుక దానికి అండము అని పేరు పెట్టారు. అది చాలా పెద్ద అండం అండి. ముల్లోకాలని తనలో ఇముడ్చుకున్న అండం అంటే ఎంత పెద్దదో ఊహించండి మీరు. చాలా పెద్ద అండము అని అర్థం బ్రహ్మాండము. సో అండస్యాంతస్త్విమే లోకాః. ఈ బ్రహ్మాండము లోపల అంతర్గతంగా ఈ 3 లోకాలున్నాయి. ఆ 3 లోకాల్లో 3వది భూమి. ఆ భూమండలంలో 7 ఖండాలున్నాయి. ఈ 7 ఖండాల్లో మానవులు ఉన్నారు. ఆ మానవులు ఈ భూమండలం ద్వారా, ముల్లోకాల ద్వారా, ఆ బ్రహ్మాండం ద్వారా ఆ సమష్టితోటి కనెక్షన్. ఇప్పుడు ఈ అండము ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మాండము ఎక్కడి నుంచి పుట్టింది అంటే, బ్రహ్మాండము అంటే ఇట్ ఈజ్ ఎనర్జీ. ఈ సృష్టి అంతా కూడా ఎనర్జీ నుంచి వచ్చింది కదండి. ది క్రియేషన్ ఈజ్ ఫ్రమ్ ఎనర్జీ, ఇంక్లూడింగ్ మ్యాటర్. మ్యాటర్ కూడా కండెన్స్డ్ ఎనర్జీయే. కాబట్టి ఈ బ్రహ్మాండము ఆ యూనివర్సల్ పవర్ నుంచి వచ్చింది. శక్తి, ఈశ్వరీయ శక్తి, ఆ పరమేశ్వరుని యొక్క శక్తి. దానికే మాయాశక్తి అని పేరు. ఈ మాయాశక్తి ఎలా ఉంటుంది అంటే, చూడండి, మాయాశక్తి నుంచి ఉద్భవించిన అండము ఎలా ఉంటుందో చెప్పగలం, కానీ ఈ అండము దేని నుంచి పుట్టిందో, బీజము అది ఎలా ఉంటుందో చెప్పలేము. అది కంటికి కనపడదు, సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి దాన్ని బంగారం ఎలా ఉంటుందో చెప్పండి మీరు, చెప్పలేరు. మీరు నెక్లెస్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు, బిస్కెట్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారు, కానీ బంగారం ఎలా ఉంటుందో చెప్పలేరు. ఎందుకంటే బంగారానికి రూపం ఉండదు. యు థింక్ అబౌట్ ఇట్. సో నీటికి రూపం ఉండదు. నీటిలో ఏ పాత్రలోకి వస్తే ఆ రూపం దానికి వస్తుంది. సో నీటి రూపం ఏమి? నో, దెర్ ఈజ్ నో రూపా ఫర్ ఇట్. అలాగే ఈ జగత్తంతా ఏ మహాశక్తి నుంచి ఆవిర్భవించిందో దానికి ఏ రూపము లేదు. అది ఇంద్రియ గోచరము కాదు. దాన్ని మనస్సుతో మీరు ఊహ చేసి ఇలా ఉంటుంది అని చెప్పలేరు. దాని గురించి మీరు ఇంతే చెప్పగలరు. అయ్యా దాన్ని గురించి వర్ణించటము అలవి కాదు అని మాత్రమే చెప్పగలరు. దానికోసమనే దానికి అవ్యక్తము అని పేరు. చాలా అద్భుతంగా ఉందే, ఆ అద్భుతము అనే దృష్టిలో దానికే మాయాశక్తి అని పేరు. ఆ మాయాశక్తి అని నేను అన్నాను, అక్కడ అవ్యక్తము. సో ఈ అండం అవ్యక్త సంభవం. ఆ అవ్యక్తము నుండి పుట్టింది ఈ బ్రహ్మాండం. అయితే మాయాశక్తి, దట్ ఈస్ ది అల్టిమేట్? నో, మాయాశక్తి ఈజ్ నాట్ ది అల్టిమేట్. ఆ మాయాశక్తి కంటే శక్తిమాన్ ఈజ్ ది అల్టిమేట్.
బా ఎంత గొప్ప శక్తి అండి అంటారు. ధనము గొప్పదా, ధని గొప్పవాడండి? ధనము గలవాడు చేతన పురుషుడు. అలాగే మాయాశక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు శక్తిని తన అధీనంలో ఉంచి దాన్ని స్వతంత్రంగా వ్యవహరిస్తూ దాని నుండి జగత్తును సృష్టిస్తాడు, జగత్తును నిలబెడతాడు. కానీ ఆ శక్తిని తన స్వరూపంలో భాగంగా ఇమిడ్చుకుని ఉన్నటువంటి ఏ పరమేశ్వరుడు ఉన్నాడో ఆయన అవ్యక్తాత్ పరహ, ఆ మాయాశక్తి కంటే కూడా ఉత్కృష్టుడు, శ్రేష్ఠుడు, దానికి ఆశ్రయమైన వాడు. సో ఏమంటే డాన్సింగ్ పవర్ గొప్పదా, ఆ డాన్స్ చేసిన డాన్సర్ గొప్పవాడా అంటే డాన్సర్ చేతన పురుషుడే గొప్పవాడు, శ్రేష్ఠుడు. కనుక అవ్యక్తాత్ పరహ, ఆ అవ్యక్తాత్ పరహ, అవ్యక్తము మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకుని జగత్తుని సృష్టించి రక్షిస్తూ ఉండేటువంటి ఆ పరమేశ్వరుడు ఉన్నాడే ఆయనకి నారాయణ అని పేరు. ఏమిటి ఈ పేరు ఎలా వచ్చింది అంటే నరా ఏవ నారాహ. నరాహ అంటే జీవులు, ప్రాణులు. ఈ ప్రాణులకి నరాహ అని పేరు ఎందుకు వచ్చింది? నరిష్యతి ఇది నరహ, వినాశము చెందేది కాదు. ఆ చైతన్యం ఉందే, కాన్షియస్నెస్, అది వినాశాన్ని చెందదు. మ్యాటర్కే వినాశం లేదు, ఎనర్జీకి వినాశం లేదు, ఇంకా కాన్షియస్నెస్కి వినాశం ఎక్కడి నుంచి వస్తుందండి? వినాశం అంటే నామరూపాలకు ఉంటుంది కానీ తత్వానికి వినాశం ఉండదు. మ్యాటర్ వినాశం ఉండదు, ఎనర్జీకి వినాశం ఉండదు. అలాగే చైతన్యము దానికి వినాశం ఉండదు, కాన్షియస్నెస్ దానికి వినాశం ఉండదు. సో ఆ చేతనుడైన పురుషుడు వాడికి నరహ అని పేరు, వినాశము లేనివాడు గనుక. నర ఏవ నారహ, నరుడికే నారహ అని పేరు. ఆ ప్రథమ అచ్చుకి దీర్ఘం వస్తుంది. నారాహ అయనం యస్య నారాయణ. ఈ సకల ప్రాణుల హృదయములో ఆత్మ చైతన్యము రూపంగా నివాసం చేసేవాడు కనుక జగన్నివాస, సో నివసించేవాడు కనుక ఆయనకి నారాయణ అని పేరు. ఆ నారాయణుడే ఆ మాయాశక్తికి అధీశ్వరుడు. నారాయణ పరో వ్యక్తాత్, అవ్యక్తము కంటే అధీశ్వరుడు. అండమవ్యక్త సంభవం, ఆ అవ్యక్తము నుండి మాయాశక్తి నుండి బ్రహ్మాండము పుట్టినది. అండస్యాంతస్త్విమే లోకాః, ఆ బ్రహ్మాండములో ఈ ముల్లోకములు గలవు. సప్తద్వీపాచ మేదిని, ఆ మూడింట్లో భూమండలం ఒకటి, ఆ భూమండలము నందు మనమున్నాము. సో ఈ విధంగా మనకి నారాయణుడికి మధ్యన బ్రిడ్జిని నిర్మాణం చేసి సమష్టిలో వ్యష్టి అంతర్లీనమై ఉండును అని స్మరించటమే. దీంట్లో నమస్కారం ఏం లేదు, స్మరణ, అలా భావన చేయటమే అది ఏ ప్రార్థన. నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్త సంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.